సో వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. కొన్ని టాపిక్స్ మనము చాలా సంవత్సరాల క్రితం చేసిన వాటిని మళ్ళీ రీడిఫైన్ అనమాట, ఇంకొకసారి మళ్ళీ చెప్పుకుందాం. అందులో ఇంపార్టెంట్ది గురుచండాల యోగము. సో గురుచండాల యోగంలో గురువు రాహువు కలిసి ఉండడం వల్ల ఏర్పడుతుంది. సో ఎందుకు దీన్ని గురుచండాల యోగం అంటారని అంటే, బికాస్ గురువుని మనకు తెలుసు, జూపిటర్ గురువు, ఆయన్ని దేవగురువు కింద చూస్తారు. అలానే రాహు ఉన్నాడు, ఈ రాహుని మనము చండాలుడు, పాపగ్రహము అని చెప్తాము. సో ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడాన్ని గురుచండాల యోగం అంటారు. సో గురువు కానీ గురు రాహువులు కలిసి ఉండడాన్ని. అయితే కొంతమంది మనకి గురుకేతువులు కలిసినా శని రాహువులు కలిసినా కూడా చెప్తారు, కానీ కాదు. ఫస్ట్ క్లాస్ అంటే గురుచండాల యోగము ఈ రెండు గ్రహాలు, గురువు జూపిటర్ ఆర్ రాహు, ఈ రెండు కలవడం వల్ల మాత్రమే వచ్చే యోగాన్ని గురుచండాల యోగం అని అంటారు. అయితే దీని ప్రత్యేకత ఏమిటి అని అన్నప్పుడు, యూజువల్గా గురుచండాల యోగములో ఉన్నవాళ్ళు, అంటే ఎవరి జాతకంలో అయినా వాళ్ళు పుట్టిన సమయంలో గురు రాహువులు కలిసి ఉన్నట్టయితే వీళ్ళు ధర్మాన్ని ప్రశ్నించే వాళ్ళు అవుతారు. అంటే గురువులని కానీ, అంటే వాళ్ళకి దేన్ని కూడా ఈజీగా నమ్మాలనిపించదు. సో అది కొన్నిసార్లు సైంటిఫిక్ రీసెర్చ్ కావచ్చు, కొన్నిసార్లు ధర్మాన్ని ప్రశ్నించడం కావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ పుట్టిన ఆ పిల్లల్లో గురుచండాల యోగం ఎవరికైనా ఉందనుకుందాం ఇంట్లో, మిగిలిన వాళ్ళు ఇంట్లో వాళ్ళ అమ్మ ఇది మన సంప్రదాయం మనం పాటించాలి అన్నప్పుడు గురుచండాల యోగం ఉన్నవాళ్ళు దాన్ని ప్రశ్నిస్తారు. ఎందుకు, రీజన్ చెప్పండి. ఇప్పుడు అమ్మ మన కులదేవత మనం మొక్కుకుంటాము చేస్తామన్నప్పుడు అసలు మన కులదేవత కింద ఎలా వచ్చింది, సో ఎందుకు మనం చెయ్యాలి, అసలు దేవుడు అంటే ఏంటి, ఇలాగనమాట. ఇది ఏంటంటే తెలుసుకోవాలని ఎంతూజియాజం ఎక్కువ ఉంటుంది. బికాస్ గురువు ఇస్ ద నాలెడ్జ్, రాహు ఎక్కడుంటే అక్కడ ఎక్స్పాన్షన్ ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది గురుచండాల యోగంలో సాధ్యపడుతుంది. కాకపోతే ఈయన చండాలుడు అండ్ పాపగ్రహము కాబట్టి ధర్మాన్ని ప్రశ్నించడం ద్వారా ఆ సబ్జెక్టుకి సంబంధించి చాలామంది ఏం చేస్తారంటే గురువులని ఏదైనా అడగాలంటే భయపడతారు. అంటే మన సంప్రదాయంలో గురువు చెప్పింది ఫాలో అవడమే తప్పించి ఎదురు తిరిగి ప్రశ్నించడం అనేది లేదు. మనకి అన్నిటికన్నా, తల్లిదండ్రుల కన్నా అన్నిటికన్నా కూడాను గురువాక్యము, సో రాముల వారి దగ్గర నుంచి పాటించేది అదే గురువాక్యము, పితృవాక్యము. ఇలాగేంటంటే పెద్దవాళ్ళు చెప్పిన దానికి ఎదురు చెప్పడము, ఎదురు ప్రశ్నించడము అనేది మన కల్చర్లో లేదు. కాకపోతే గురుచండాల యోగం ఉన్నప్పుడు ప్రశ్నించడం అనేది డెఫినెట్గా ఉంటుంది. అది ఎవరినైనా సరే, అంటే వీళ్ళకి భయం ఉండదు. సో వీళ్ళని అడగచ్చా అడగకూడదా అనేదే ఉండదు. సో వాళ్ళకి ఆ విషయంలో డౌట్ వచ్చి క్లారిఫై చేసుకోవాలంటే డెఫినెట్గా అడుగుతారు. ఇది గురుచండాల యోగము ఇచ్చే ఫలితము. అంటే ఆ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా మారుతాయి అనేది గురుచండాల యోగములో ఇది జనరల్గా ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళ హారోస్కోప్లో ఆ దశలే రావక్కర్లా, రాహు మహాదశో గురు మహాదశో లేకపోతే రెండు కలిసి ఉన్న ఒక ఇంటికి సంబంధించిన దశో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు గ్రహాలు మేషంలో కలిసి ఉన్నాయి అనుకుందాం, వాళ్ళు పుట్టినప్పుడు కుజ మహాదశలోనే వస్తుందా, గురువులోనే వస్తుందా, రాహులోనే వస్తుందా అంటే కాదు. బై జనరల్గా వాళ్ళలో వాళ్ళ సాఫ్ట్వేర్ అట్లా పనిచేస్తుంది, ఇంటర్నల్గా ఉండే వాళ్ళ ఎనర్జీస్ అలా పనిచేస్తాయని చెప్పచ్చు. అయితే దశా ఫలితము దశలు వచ్చేటప్పటికి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్గా గురు మహాదశ, అంటే మనకి దశా సిస్టంలో రాహు మహాదశ తరువాత గురు మహాదశ వస్తుంది. సో గురుచండాల యోగం ఉన్నప్పుడు రాహు మహాదశలో, మామూలుగా రాహు మహాదశలో ఏమవుతుంది, యూజువల్లీ రాహులో కొత్త విషయాలు నేర్చుకుంటారు, కొత్త లైఫ్ స్టైల్కి వస్తారు అండ్ మోసపోతారు. బికాజ్ రాహు బిట్రేట్, మోసపోయేలా చేస్తాడు మనని. అయితే గురుచండాల యోగములో ఉండి, అంటే గురు రాహువులు కలిసి ఉండి రాహు మహాదశ జరుగుతున్నప్పుడు యూజువల్గా రాహువు చేసే ఇటువంటి, అంటే రాహు ఇచ్చే ఇటువంటి ఫలితాలని గురువు కంట్రోల్ చేస్తాడు. అఫ్కోర్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా ఒక ఇంట్లో కలిసి ఉంటే యోగం ఏర్పడినప్పుడు ఒక ఇంట్లో కలిసి ఉండడం వలన రాహు చేసే మెలిఫిక్నెస్ని గురువు కంట్రోల్ చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే మోసపోతున్నావు అని తెలుసుకునే అవకాశం ఉంటుంది, మోసపోయే సమయాలలో తెలివిగా బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇలా ఏంటంటే రాహు మహాదశ ఇచ్చే ఫలితాలని గురువు కంట్రోల్ చేయడం ద్వారా కొంత శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే యూజువల్గా వీళ్ళు ఎక్కువ నెగిటివిటీని ఫేస్ చేయకుండా రాహు మహాదశని
లైక్ కంటిన్యూ చేయగలుగుతారు. రాహు మహాదశ తర్వాత ఏమొస్తుంది? గురు మహాదశే. ఇక్కడ గురు రాహువులు కలిసి ఉండడం వల్ల గురువిచ్చే ఫలితాలని రాహు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అంటే గురువేమో చాలా డిసిప్లిన్డ్, సంప్రదాయబద్ధంగా వెళ్ళాలి, మోసం చేయకూడదు, అండ్ అలానే మనము తెలిసిన నాలెడ్జ్ని సరైన విధానంగా ప్రకటించాలి. అంటే ఇప్పుడు నాకు ఏదైనా తెలిసిందనుకోండి, నేను సరైన నాలెడ్జ్ని మీకు పాస్ చేయాలి. అలా కాకుండా మనకి నాకు తెలిసింది తెలియనిది కలిపేసి అన్నీ చెప్తే ఏమవుతుంది? ఇట్ విల్ నెవర్ గివ్ ఏ గుడ్ నాలెడ్జ్. సో గురుచండాల యోగంలో గురు మహాదశలో అటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహుని గురువు కంట్రోల్ చేసినట్టు గురువిచ్చే ఫలితాలను రాహు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఆయన పనే అది. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పినా, ఒక అల్లరి పిల్లాడు ఉన్నాడు క్లాస్లోను. టీచర్ ఎదురుకుండా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? టీచరు స్ట్రిక్ట్గా కూర్చుని నేను నీకు ఎగ్జామ్ పెట్టాను, నువ్వు ఇలానే ఉండాలన్నప్పుడు కొంచెం ఇటువంటి తిరగడానికి ట్రై చేసినా టీచర్ మనం చూస్తున్నారు కాబట్టి మనం తప్పు చేయకూడదని ఉంటుంది. అదే టీచర్ ధ్యానంలో, సో రీసెర్చ్లో ఉన్నారు, ధ్యానంలో ఉన్నారు. సో నేను ధ్యానంలో ఉన్నాను, నువ్వు ఆశ్రమాన్ని చూసుకోలేదు, ఇచ్చేయండి అన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ఈ పిల్లాడు గురువుని ధ్యానం నుంచి ఎలా కదపాలని చూస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మన భాషలో మామూలుగా చెప్పుకోవాలంటే రాహు ఫలితాన్ని గురువేమో ట్యూన్ చేసి మంచి ఫలితాన్ని ఇచ్చేలాగేస్తే గురువిచ్చే ఫలితాలని రాహు కన్ఫ్యూజ్ చేయడం ద్వారా కొంత నెగిటివ్. అంటే గురు మహాదశలో మన డిసిప్లిన్ సిస్టమాటిక్ వేలో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలంటే ఎక్కడున్నారు, ఏం కాదు, ఎక్స్పెరిమెంట్ చేయాలి, అలా చేస్తానంటే మన థాట్ ప్రాసెస్లో ఆ చేంజెస్ అనేవి వస్తాయి. సో గురు రాహులు కలిసి ఉండడం వలన ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. లోవర్ డిగ్రీలోన హయ్యర్ డిగ్రీలో అనేది ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే కంజంక్షన్ ఆఫ్ గురు రాహువులు కలిస్తేనే గురు చండాల యోగము. అయితే గురువు కేతువుతోటి ఇలాంటివి వస్తాయంటే రావు. బికాస్ రాహు ఈజ్ ఎక్స్ట్రీమిటీ ఆఫ్ మెటీరియలిస్టిక్ థింగ్స్, గురు ఈజ్ నాలెడ్జ్. ఈ రెండు వేరు. అదే మరి కేతువుతో కూడా దీన్ని గురు చండాల యోగం అంటారా అంటే అన్నారు. ఎందుకంటే కేతు ఈజ్ నాట్ మెటీరియలిస్టిక్, కేతు ఈజ్ ఎ స్పిరిచువల్ రీసెర్చ్ కైండ్ ఆఫ్. దానికి గురువుతోడైతే ఏమవుతుంది? గురుకేతువులు సూపర్ నాలెడ్జ్ కాంబినేషను అండ్ రీసెర్చ్ కాంబినేషను, సైంటిస్టులు అయ్యే కాంబినేషన్. గురు రాహువులు అవ్వచ్చు కానీ విత్ ఎక్స్పెరిమెంటల్. సో ఇది మనకి గురు చండాల యోగానికి సంబంధించి ఆడగాళ్ళు తెలుసుకోవాలనుకున్నారు కదా. కాబట్టి దశలో ఎలా ఉంటుంది, రాహు మహాదశలో ఎలా ఉంటుంది, గురు మహాదశలో ఎలా ఉంటుంది, అండ్ అంతర్దశాస్ కూడా. రాహు అంతర్దశ కెన్ గివ్ బెటర్ రిజల్ట్ బికాస్ ఆఫ్ గురు బ్లెస్సింగ్. అయితే ఇక్కడ నేను లార్డ్షిప్ని తీసుకోలేదు. అంటే ఏ లగ్నానికి గురువు మంచివాడు, కొన్ని లగ్నాలు గురువు మంచివాడు అవ్వచ్చు, రాహువు మంచి చెడు అవ్వడం ఉండదు. బికాస్ మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాడా ఇవ్వలేడా అనేది ప్లేస్మెంట్ని బట్టి. అఫ్కోర్స్ నేను నా చాలా వీడియోస్లో చెప్పాను, రాహుకి నచ్చే ప్లేస్మెంట్స్ 2nd హౌస్, 11th హౌస్, బికాస్ మనీ ఇచ్చే హౌసెస్ కాబట్టి. సో గురువుకి లార్డ్షిప్ని బట్టి ఈ కంజంక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే అడగచ్చు.